అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ్య నిన్న ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధం మొదలైంది ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి కొన్ని వందల మిసైల్స్ పంపిస్తే దాంట్లో భాగంగా ఇజ్రాయెల్ లో ముగ్గురు చనిపోగా ఒక పదుల సంఖ్యలో దారుణంగా గాయపడ్డారు అయితే ఇంకా ఇరాన్ ఇజ్రాయెల్ కి ముఖ్యంగా ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చింది అని మనం చెప్పుకోవచ్చు మీరు చేసిన ఈ తప్పుకి మీ నేల మొత్తం నేలమట్టం అయిపోయింది ఈ దేశం అసలు ప్రపంచ మ్యాప్ లోనే కనిపించదు అని చెప్పారు అలాగే ప్రపంచానికి కూడా మా మధ్యలో జరుగుతున్న ఈ యుద్ధానికి ఏ కంట్రీ అయినా ఇన్వాల్వ్ అవుతే మీ పైన కూడా యాక్షన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అని ఇరాన్ లోని ఒక సుప్రీం లీడర్ అయితే బయటకు వదలడం చేశారు ఈ వీడియోని సో ఇక్కడ ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఈ ఫోటోలో చూసుకున్నట్టయితే ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కూడా ఏ విధంగా దాడి చేశారు అన్నది మనం చూడొచ్చు అండ్ ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్టయితే అంటే ఒకసారి జియోలాజికల్ ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇది ఇరాన్ అనేది చాలా పెద్ద దేశం ఇది ఇజ్రాయెల్ ఇక్కడ కనిపిస్తుంది కదా చాలా చిన్నగా ఉంటుంది అయితే ఇరాన్ తో పోలిస్తే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం అయినప్పటికీ సో ఇరాన్ ఎందుకు ఇంత పెద్ద వందల మిసైల్స్ పంపిస్తుంది ఏంటి అన్నది ఒకసారి చూస్తున్నట్టయితే ఫస్ట్ ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి కొన్ని వందల మిసైల్స్ పంపించింది కదా దానికంటే ముందు ఏం జరిగిందంటే ఇజ్రాయెల్ ఇరాన్ లో జరుగుతున్న ఒక న్యూక్లియర్ ఎక్విప్మెంట్స్ చేస్తున్న దానిపైన ఇరాన్ దాడి చేసింది ఆ దాడిలో భాగంగా అక్కడ జరుగుతున్న ఈ న్యూక్లియర్ దానికి సంబంధించి కూడా అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా కోల్పోవడం జరిగింది ఇరాన్ సో ఇరాన్ చేస్తున్న ఒక పెద్ద మిషన్ లో ఈ న్యూక్లియర్ అనేది కూడా ఒక పెద్ద మిషన్ అని చెప్పుకోవచ్చు సో దానికి ప్రతీకారంగా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేయడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు ఇరాన్ దానికి సమాధానంగా ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఇరాన్ కానీ ఈ న్యూక్లియర్ అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే ఈ న్యూక్లియర్ మా దేశంలోని టెర్రరిస్ట్ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ అలా గింట వస్తే మా దేశం మొత్తం నేలమట్టం అయ్యే అవకాశం ఉంటుంది అందుకే మీరు న్యూక్లియర్ చేయకుండా ఆపుతున్నామని ఇజ్రాయెల్ చెప్పడం జరిగింది సో అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సిన విషయం ఏంటి అంటే మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి దాని తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం సో ఇప్పుడు మీకు చూపిస్తున్న వీడియో ఏంటి అంటే టాప్ తెలుగు టీవీలో ముందుగానే ఇరాన్ కి ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధం గురించి మా ఛానల్లో ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది సో ఒకసారి ఈ ప్రిడిక్షన్ చూసాక మనం మాట్లాడదాం మే 29వ తేదీ రాహువు తిరోగమనంలో కుంభానికి వస్తాడు కుంభరాశిలోకి వస్తాడు దీని కారణంగా 2025 జూలై నెలలో ఆ సమయంలో ఇజ్రాయెల్ ఇరాన్ అణు కేంద్రాలపై ఎప్పుడైనా దాడి చేసే అవకాశాలు ఉన్నాయి ఇది పక్కా గోచారం పక్కా ప్రొడక్షన్ అంతేకాకుండా సిఐఏ యొక్క కుట్ర అమెరికా యొక్క సహకార సంపత్తితో అలీ మేఖని 3 దశాబ్దాల అధికారాన్ని కూల్చివేయడం జరుగుతుంది 2025-26 మధ్య ఇరాన్ అధ్యక్షుడు అలీ ఖమేనీ ఆరోగ్యం సరిలేకపోవడం ప్రపంచ దేశాలు సంతాపాలని ప్రకటించడం జరుగుతుంది సో ఎంత ఆలోచన ఎందుకు భారత్కు మద్దతు ఇస్తున్నది ఎందుకు మద్దతు చూసారుగా టాప్ తెలుగు టీవీలో జీవీఎల్ఎన్ చారి గారు ఎంత అద్భుతమైన ప్రిడిక్షన్ ఇచ్చారో ఎంత ఖచ్చితంగా కంపల్సరీ ఇరాన్ కి ఇజ్రాయెల్ కి యుద్ధం జరుగుతుంది అని ఎంత స్పష్టంగా చెప్పారో చూసారుగా సో ఇలానే చారి గారు ఇలాంటి ప్రిడిక్షన్స్ మా ఛానల్లో రెగ్యులర్ గా ఇస్తూ ఉంటారు అండ్ చారి గారు ఇచ్చిన ప్రతి ప్రిడిక్షన్ కూడా ఖచ్చితంగా అది జరగబోతుంది అండ్ జరుగుతుంది అని వివరణ అండ్ ఇంకొకటి ఏంటి అంటే టాప్ తెలుగు టీవీ ఎప్పుడైనా సరే మీ ముందుకు ఒక ఖచ్చితమైన న్యూస్ ని రెగ్యులర్ గా జరిగే అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటుంది సో stay tuned into Top Telugu TV.